ఈ విషయం స్పష్టంగా చెప్తా ఉంది. ఈరోజు కుటుంబ పార్టీలు ప్రజల కొంపలు ముంచుతాయి అనే విషయం ముందే చెప్పాము. ఇది మనకు కనిపిస్తూ ఉంది. డాడీ డాటర్ ఉత్తరం ఒక డ్రామా, అందులో ఏ కంటెంట్ లేదు. నేను చదివింది అది. మరి ఆ కంటెంట్ ఏందో నాకైతే అర్థం కాలేదు. ఆ ఉత్తరం ఎందుకు రాసిందో అర్థం కాలేదు. డాడీ డాటర్ మధ్యలో మాటలు లేవనే విషయం ఇప్పుడే తెలిసింది. మేము ఇన్ని రోజులుగా చెప్తా ఉన్నాం, కేసీఆర్ ఏ రోజు కూడా ప్రజా సంఘాలను కానీ, రైతు సంఘాలను కానీ, రైతు కూలీ సంఘాలను కానీ, విద్యార్థి సంఘాలను కానీ, యువజన సంఘాలను కానీ, మహిళా సంఘాలను కానీ ఈ రోజు కలవలేదు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను కలుస్తాడో తెలియదు, నాకు తెలియదు. అది కూడా అంతంత మాత్రమే. ప్రతిపక్ష పార్టీలో నేను కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారు 14 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాను, 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాను. నేను టోటల్గా 15 సంవత్సరాలు. ముందు 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అనేక మంది ముఖ్యమంత్రులు రెగ్యులర్గా అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు, కలిసేవాళ్ళు. ఈయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఏ రోజు కూడా. నేను 2019లో మొదటిసారి కేంద్ర మంత్రి అయితే స్వయంగా నేను కలవడం కోసం ప్రయత్నం చేసిన, గౌరవంగా. కేంద్ర మంత్రి ఆయన తెలంగాణ నుంచి ఒక్కడినే, కానీ నాకే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కాబట్టి ఆ రోజు మేమందరం చెప్తే మరి ఇదే డాటరు మా పాట కాదు, మాది ప్రజాస్వామ్యం పట్టి అందరిని కలుస్తాడు మా డాడీ అని చెప్పింది. డాటర్ చెప్పింది ఆ రోజు. ఈరోజు ఆమెనే చెప్పింది, నువ్వు క్యాడర్ను కలుస్తలేవు, క్యాడర్ను కలుస్తాడని ఆమెనే చెప్పింది. కాబట్టి ఇది ఫ్యామిలీ పార్టీలలో ఈ రకమైనటువంటి సంఘటనలు ఉంటాయి. ఇది బీఆర్ఎస్ పార్టీ, డాడీ డాటర్ సన్ పార్టీ. కాబట్టి ఈ సన్ పార్టీ ఇంకా మళ్ళీ సన్నీల స్ట్రోక్ పార్టీ. కాబట్టి ఇది 4 స్తంభాల ఆట ఈ పార్టీ. కాబట్టి ఈ పార్టీ గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ ఎలక్షన్స్లోనే తెలంగాణ ప్రజలు ఈ పార్టీని పూర్తిగా తిరస్కరించారు. ఈ పార్టీకి భవిష్యత్తు లేదు. అందులో మాట చెప్పింది, టీఆర్ఎస్ క్యాడర్ కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయము అని అనుకుంటున్నారు అన్నది. అనుకోవడం వాస్తవం కూడా. అది పార్లమెంట్ ఎలక్షన్స్లో బయటపడ్డది. మీరు 2 నిమిషాలు తిట్టారు, 10 సంవత్సరాలు తిట్టింది సరిపోదా ఇంకా మమ్మల్ని? ఇంకా మీటింగ్లో తిడితే వెళ్ళిపోయింది. మునిగిపోయిన పార్టీ మమ్మల్ని తిడితేంది, తిట్టకపోతేంది. ఓడిపోయిన పార్టీ ఒక సీట్ రాలేదు, డిపాజిట్ రాలేదు, ఆ పార్టీ మమ్మల్ని తిడితేంది, తిట్టకుంటేంది. ఇప్పుడు చెప్పినా, ఈరోజు చెప్పినా కదా, 3 ఇన్స్టిట్యూషన్ చెప్పిన. ఇంకా చాలా చెప్తా. ఏమేమి తెచ్చిన్నో మీకు ఓపిక ఉంటే, మీకు రాసే ఓపిక ఉంటే